రైట్ ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మరి కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలకమైన భేటీ జరగబోతోంది. అందుబాటులో ఉన్న మంత్రుల బృందంతో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరపబోతున్నారు. ఇరాన్ విషయంలో కాల్పుల విరమణ కుదరటంతో ఈ సమీకరణాలు మారుతున్నాయి. దాంతో తాజా పరిణామాలు, సరికొత్త వ్యూహాలపై చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావడంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సముద్ర మార్గాల్లో నిఘా పెంపుపై వ్యూహాలు, రవాణా ఖర్చులు తగ్గించేలా వ్యూహాలపై చర్చ జరపబోతున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల సందర్భంగా భారత్పై కూడా చర్చించనున్నారు. రైట్ ఇక బులెటిన్లో చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మరి కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలకమైన భేటీ జరగనుంది. అందుబాటులో ఉన్న మంత్రుల బృందంతో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరపబోతున్నారు. ఇరాన్ విషయంలో కాల్పుల విరమణ కుదరటంతో ఈ సమీకరణాలు మారబోతున్నాయి. దాంతో తాజా పరిణామాలు, సరికొత్త వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావడంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర మార్గాలలో నిఘా పెంపుపై వ్యూహాలు, రవాణా ఖర్చులు తగ్గించేలా వ్యూహాలపై చర్చించబోతున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల సందర్భంగా భారత్పై కూడా చర్చ జరపనున్నారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూసినా మరి కాసేపట్లోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలకమైన భేటీ జరగబోతోంది. అందుబాటులో ఉన్న మంత్రుల బృందంతో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరపనున్నారు. ఇరాన్ విషయంలో కాల్పుల విరమణ కుదరటంతో సమీకరణాలు మారబోతున్నాయి. దాంతో తాజా పరిణామాలు, సరికొత్త వ్యూహాలపై చర్చించే అవకాశం స్పష్టమవుతోంది. మరోవైపు ఇరాన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావడంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సముద్ర మార్గాల్లో నిఘా పెంపుపై వ్యూహాలు, రవాణా ఖర్చులు తగ్గించేలా వ్యూహాలపై చర్చ జరగనుంది. పశ్చిమాసియా పరిస్థితుల సందర్భంగా భారత్పై కూడా చర్చ జరపనున్నారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలకమైన భేటీ జరగబోతోంది. అందుబాటులో ఉన్న మంత్రుల బృందంతో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరపబోతున్నారు. ఇరాన్ కాల్పుల విషయంలో విరమణ కుదరడంతో సమీకరణాలు మారుతున్నాయి. దాంతో తాజా పరిణామాలు, సరికొత్త వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావడంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సముద్ర మార్గాల్లో నిఘా పెంపుపై వ్యూహాలు, రవాణా ఖర్చులు తగ్గించేలా వ్యూహాలపై చర్చ జరపనున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల సందర్భంగా భారత్పై కూడా చర్చించనున్నారు.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సరికొత్త కీలకమైన భేటీ జరగబోతోంది. అందుబాటులో ఉన్న మంత్రుల బృందంతో రాజ్నాథ్ సింగ్ చర్చలు జరపనున్నారు. ఇరాన్ కాల్పుల విరమణ సందర్భంగా సమీకరణాలు మారబోతున్నాయి. దాంతో తాజా పరిణామాలు, సరికొత్త వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావడంపై కూడా చర్చించనున్నారు. సముద్ర మార్గాల్లో నిఘా పెంపుపై వ్యూహాలు, రవాణా ఖర్చులు తగ్గించేలా వ్యూహాలపై చర్చ జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు అంటే ఒకవైపు మనకు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వారు ప్రారంభమైనప్పటి నుంచి కూడా చాలా కీలకంగా కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి త్రివిధ దళాల సమావేశము అధిపతులతో అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు కూడా అటు సరిహద్దు నేపథ్యంలో అనుకోవచ్చు, నియంత్రణ రేఖ వైపు ఉండేటటువంటి అనేక సమస్యలపై కూడా సమావేశాలు నిర్వహిస్తుంది. దాదాపు కొద్దిసేపటి క్రితంగా ఏదైతే భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటిది, విదేశాంగకు సంబంధించినటువంటి అధికారుల కీలకమైనటువంటి భేటీ జరిగింది. మరొకటి ఇక్కడ దాదాపు కొద్దిసేపట్లో కూడా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన చాలా కీలకమైనటువంటి కాసేపట్లో భేటీ జరగబోతుంది అన్నది మాత్రము చాలా కీలకమైనటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వారి నేపథ్యంలో ఈరోజు కేంద్ర అంటే భారత ప్రభుత్వము ఆదేశాలను కూడా అడ్వైజరీని కూడా జారీ చేసింది. అక్కడ ఉండేటటువంటి ఇరాన్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్, తర్వాత ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి పూర్తి అధికార పత్రాలతో అంటే అక్కడ నుంచి ఇటు భారత్కి రావాలన్నా కూడా అక్కడ ఉండేటటువంటి ఎంబసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా టచ్లో ఉండాలి. అంతేకాకుండా హెల్ప్ లైన్ నంబర్స్ని కూడా తీసుకొని ముందుకు అంటే తీసుకోవాలి అంటూ కూడా చాలా కీలకంగా అక్కడ నుంచి ఖాళీ చేసే విధంగా కూడా ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఇందులో భాగంగా ఒకవైపు అంటే అడ్వైజరీ జారీ చేసిన తర్వాత మరికొద్దిసేపట్లో ఇటు భారత విదేశాంగకు సంబంధించినటువంటిది, అటు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారుల సమావేశం ఈ రోజు ఉదయం కూడా ఎప్పటికప్పుడు కూడా దీనిపై కూడా ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము అటువైపు అడ్వైజరీ జారీ చేసిన తర్వాత మరికొద్దిసేపట్లో రక్షణ శాఖకు సంబంధించినటువంటి త్రివిధ దళాధిపతులకు సంబంధించినటువంటిది కీలకంగా ఇటు సమావేశం జరగబోతుంది. అంటే అక్కడ ఒకవైపు భారతీయులను కూడా హుటాహుటిన ఏదైతే భారత్కు వచ్చే విధంగా కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా కూడా సూచనలు చేసినటువంటిది. మరొక వైపు ఇటు దేశానికి సంబంధించినటువంటి రక్షణ నిపుణులతో కీలక సమావేశం అన్నది కూడా చాలా కీలకం. ఇందులో భాగంగా ఇటు సముద్ర జలాలకు సంబంధించినది అనుకోవచ్చు, అటు గుజరాత్, ఇటు జమ్మూ కాశ్మీర్, ఇటు మనకు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు కూడా నిఘా వ్యవస్థను ఒకవైపు పెంచిన విధంగా కూడా మరొక వైపు ఇప్పుడు దాదాపు 2 వారాల పాటు ఏదైతే సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి నేపథ్యము, అక్కడ భారతీయులు హుటాహుటిన కూడా ఇటు ఇండియాకు వచ్చే విధంగా కూడా చేస్తున్నటువంటి సైనికపరమైనటువంటి చర్యలకు అనుగుణంగా కూడా ఈరోజు కొద్దిసేపట్లో మరొక కీలక భేటీ జరగబోతుంది. కానీ దాదాపు ఎప్పటికప్పుడు ఒక 2 రోజులకు తర్వాత వారం రోజుల క్రితంగా కూడా చాలా కీలకమైనటువంటి భేటీ కూడా జరిగింది. మరొక వైపు ఈరోజు కాసేపట్లో ఇటు భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి త్రివిధ దళాధిపతులతో భేటీ, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి కొంత ప్రజలు కూడా ఆలోచించే విధంగా కూడా దీనిపై ఉత్కంఠత నెలకొని ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళా.